హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక 22 కార్లు దాచిపెట్టారంటూ ఒక వార్త ఒక 2 days నుంచి సెన్సేషనల్ అవుతుంది. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ఈ వార్త గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. నాకు తెలియకుండా 22 కార్లు విజయవాడలో దాచిపెట్టారు, నాకు తెలిసింది రీసెంట్గా అని చెప్పేసి. సో ఆ కథ ఏంటి అసలు? నాకు తెలియకుండా దాచిపెట్టారు అని అనటం కరెక్ట్ కాదండి. అంటే రాబోయే ప్రభుత్వానికి కొత్త కాన్వాయ్ ఉండాలి అని మాజీ ముఖ్యమంత్రి గారు అనుకున్నారు. అంటే ఆయన తాను ఓడిపోతాను అని అనుకుని ఉండకపోవచ్చు, హ్యాట్రిక్ సాధిస్తున్నాను అనే దీనిలో ఉండుంటాడు. ఆయన ఇంప్రెషన్లో భ్రమలో ఉన్నాడు అని ఇప్పుడు అనొచ్చు, కానీ ఆ రోజున ఇంప్రెషన్లో ఉన్నాడు ఆయన. ఆ ఇంప్రెషన్లో ఉండి కొత్త కాన్వాయ్ కోసం ఆయన ఆర్డర్ చేశాడు. ఒక్కొక్క కారు 3 కోట్లు ఉండేలాగా, అంటే 3 కోట్లు దాని ధర, దాంతోపాటు వాటిని బుల్లెట్ ప్రూఫ్ చేయటము, ఇతర హంగులు అమర్చటము, వీటికి ఇంకా అవుతుంది. అంటే 3.5 అంటే 3,50,00,000 వరకు అనుకుంటే 3,50,00,000 వరకు ఒక్కొక్క కారు అనుకుంటే 22 కార్లు. ఈ 22 కార్ల కాన్వాయ్ని వాళ్ళు ఆర్డర్ చేశారు. కంపెనీ నుంచి కారు వచ్చిన తర్వాత దానికి ఈ హంగులన్నీ అమర్చడానికి, దీన్ని బాడీ బిల్డింగ్ అంటారు, ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చేసి విజయవాడ కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు. ఇవన్నీ కార్లు అక్కడికి వెళ్ళిపోయినాయి. అక్కడ యాక్టివిటీ నడుస్తోంది. ఈ నడుస్తున్న టైంలో కొత్త కాన్వాయ్ ప్రస్తావన వచ్చింది. ఇక్కడ వచ్చినప్పుడు కొత్త ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చింది ప్రతిపాదన. వస్తే ఆయన ఏమన్నాడంటే, ఈ భద్రతా వ్యవహారాలు ఇవన్నీ చూసే అధికారిని పిలిచి, బాబు ఉన్న కాన్వాయ్నే మేనేజ్ చేయండి, కొత్త వాహనాలు కొత్త ఖర్చులు వద్దు అని చెప్పాడు. ఈయన ఒక నిర్ణయంగా చెప్పాడు. చెప్పినప్పుడు అప్పుడు ఆయన చెవిలో చెప్పారు విషయం, అయ్యా ఆల్రెడీ కొత్త ప్రభుత్వానికి కొత్త కాన్వాయ్ అనే పద్ధతిలో పాత ముఖ్యమంత్రి గారు ఆర్డర్ చేసిన కార్లు అక్కడ ఉన్నాయి. అవి తెచ్చి వాడుకోవటమే మనం చేసేది. కొత్తగా మనం ఇప్పటికిప్పుడు ఆర్డర్లు ఇవ్వక్కర్లా. ఆల్రెడీ ఆర్డర్ ఇవ్వబడటం మాత్రమే కాదు, అక్కడ రెడీ టు డెలివర్ అంటున్నారు వాళ్ళు. కాబట్టి అవి మనం దానికి సంబంధించి పెండింగ్ పేమెంట్లు చేసి ఆ కారులు తెచ్చి రోడ్ల మీద తిప్పటమే. అందుకని కొత్త కాన్వాయ్ ప్రస్తావన ఆ ఉద్దేశంతో తీసుకొచ్చారు మీ దగ్గరికి అనే విషయం ఆయన చెవిలో చెప్పారు. ఆయన షాక్ అయ్యాడు. ఇదేంటి ఇప్పుడు చెప్తున్నారు, నాకు ఇప్పుడు చెప్తున్నారంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పారు. నాకే తెలియదు అనే మాట ఎలా కరెక్టు అంటే, పాత ముఖ్యమంత్రి గారు ఆదేశించాడు. ఇది త్రూ గవర్నమెంట్ జరుగుతున్న యాక్టివిటీనే. అదేదో కేసీఆర్ గారు దాచిపెట్టుకోవడం కోసం చేసిన పని కాదు. కొత్తగా తాను ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు కొత్త కాన్వాయ్తో ఉండాలి అని అనుకున్నాడు ఆయన. అనుకుని ఆర్డర్ ఇచ్చారు. దానికి సంబంధించిన అంటే 22 కార్లు అక్కడికి వెళ్ళాయంటే ఆల్రెడీ 22 కార్లకి పేమెంట్ అయిపోయి ఉంటుంది. వీళ్ళు ఇవ్వాల్సిన పేమెంట్ ఏమై ఉంటుంది? ఈ అదనపు హంగులు, ఏది బుల్లెట్ ప్రూఫ్ చేయటము, ఈ కార్యక్రమాల నిమిత్తం చెల్లించాల్సిన డబ్బుల్లో కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అది చెల్లించేస్తే కార్లు వచ్చేస్తాయి, రోడ్ల మీద తిప్పటమే. అయితే రేవంత్ రెడ్డి గారికి కోపం ఎక్కడ వచ్చిందంటే, మనం ప్రభుత్వాన్ని తక్కువ ఖర్చులో నడుపుదాం అనుకుంటున్నాం, మనది లో బడ్జెట్ సినిమా, ఏమిటి హై బడ్జెట్లో వీళ్ళు ఇలాగ 3 కోట్ల కారు 3.5 కోట్లు ఒక్కొక్కటి చేసి 4 కోట్ల వరకు లాక్కెళ్ళి ఒక్కొక్క కారుని, అసలు ఇవంతా అవసరమా? ఆల్రెడీ అప్పుల్లో ఉంది రాష్ట్రం అంటున్నాడు ఆయన. గతంలో అంటే రాష్ట్ర విభజన టైంలో ఉన్న అప్పులతో పోలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి అప్పు చాలా ఎక్కువ. ఈ అప్పులో సగం డబ్బులు వీళ్ళే తినేశారు అన్న పద్ధతిలో మాట్లాడేస్తున్నారు ఆల్రెడీ. మిషన్ భగీరథలు కావచ్చు,
అలాగే వీళ్ళు చాలా ప్రెస్టీజియస్గా చెప్పుకుంటున్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటిలోనూ కూడా డబ్బులు తినేశారు. అంటే వీటి ఎస్టిమేషన్స్ పెంచడంలోనే నాకు అనుమానం వచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడాడు ఈరోజు. అంటే గత ప్రభుత్వం జరిపినటువంటి ప్రతి యాక్టివిటీలోనూ ఒక అవినీతి కోణం ఉంది అనే పద్ధతిలో విమర్శలు నడుస్తున్నాయి. అందులో భాగంగానే ఈ కార్ల కొనుగోలు వ్యవహారంలో కూడా ఎవరికో ఒక లబ్ధి చేకూర్చడం కోసం ఈ పని చేశారు. అది జరిగి ఉండొచ్చు, అలాగూ లబ్ధి చేకూర్చడం కోసమే చేసి ఉండొచ్చు. కానీ కాన్వాయ్ గవర్నమెంట్ కదా వచ్చేది, ఇక్కడికి వస్తుంది, వీళ్ళు వాడతారు. ఇప్పుడైనా వాడుకోవచ్చు, ఆ డబ్బులు పే చేసేసి తెచ్చేసుకుని వాడు. అందుకే నోటీస్ ఇచ్చి ఉంటాడు. ఆ నోటీసే ఈయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు నెల అవుతోంది కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఆయనేమో షాక్ అయ్యి కంగారు పడి పాత ప్రభుత్వం మీద విమర్శలు చేసి కొంచెం టెన్షన్ పెట్టాడు. కానీ నిజానికి ఏ ప్రభుత్వమైనా ఒక యాక్టివిటీ చేయకపోతే మనీ స్పిన్ అవ్వదు. మనీ స్పిన్నింగ్ యాక్టివిటీ లేకపోతే ప్రభుత్వాన్ని నడిపే పార్టీ దగ్గరికి డబ్బులు వెళ్ళవు. ప్రభుత్వాన్ని ఒక పార్టీ నడిపిస్తుంది కదా, అది బీఆర్ఎస్ మొన్నటిదాకా నడిపించింది, ఇప్పుడు కాంగ్రెస్ నడిపిస్తోంది. కాంగ్రెస్కి కావచ్చు, బీఆర్ఎస్కి కావచ్చు, గతంలో టీడీపీకి కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రోజుల్లో కాంగ్రెస్కి కావచ్చు. ఈ పార్టీలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభుత్వం చేసేటువంటి యాక్టివిటీ పెంచాలి. జలయజ్ఞం అని ఎందుకు తీసుకున్నాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు? ఇన్ని ప్రాజెక్టులు కడతామంటే బోల్డ్ డబ్బులు రిలీజ్ చేయొచ్చు. ఇన్ని డబ్బులు రిలీజ్ చేసి దానిలో కొంత డబ్బులు దారి మళ్లించవచ్చు. అలాగే అమరావతి నగర మహానిర్మాణం అని చెప్పి ఎందుకు చేపట్టాడు చంద్రబాబు నాయుడు గారు? అంత నిర్మాణం అన్ని వేల కోట్లు 35 సంవత్సరాల పాటు కన్స్ట్రక్షన్కి పడుతుంది అనే పిక్చర్ ఇచ్చేస్తే ఈ డబ్బులు రిలీజ్ చేయొచ్చు విపరీతంగా. ఈ రిలీజ్ చేస్తున్న డబ్బుల్లో నుంచి పక్కదారి పట్టించడానికి రకరకాల కాలువలు దవ్వేస్తారు. ఇది ఏ ప్రభుత్వం అయినా చేసే పని. అందుకని థింక్ బిగ్ అంటారు మామూలుగా ఇంగ్లీష్లో. పెద్దగా ఆలోచిస్తే చిన్న దారులు దొరుకుతాయని. అదే పద్ధతిలో అవినీతి జరిగింది. వాళ్ళు చేసిన ప్రాజెక్టుల్లో అవినీతి జరిగింది. అవినీతి జరగలేదు అని అనుకోవడానికి ఆస్కారం లేదు. ఏది బీఆర్ఎస్ పాలనలో మేము అభివృద్ధి చేశాము అది కూడా చెప్పండి అని మాట్లాడుతున్నారు. వాళ్ళు అప్పుల గురించి మాట్లాడుతున్నారు, అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడరు అని. అభివృద్ధి చేయటం వల్లనే అప్పులు జరిగినాయి అనేది వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళు ప్రొజెక్ట్ చేయదలుచుకుంటున్న విషయం. నిజమే, అభివృద్ధి చేశారు, అప్పులు చేశారు, ఓకే. ఆ అప్పుల్లో ఎంతవరకు అభివృద్ధికి వెళ్ళింది, మిగిలిన డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి, అది కదా క్వశ్చన్. దాని మీద కదా పరిశోధన చేయాల్సింది. మీరు మరింత అభివృద్ధి చేయండి, మీరు కూడా అభివృద్ధి చెందండి. ఇప్పుడు ఎలా తయారైందంటే పరిస్థితి, అభివృద్ధి చెయ్యండి, మీరు అభివృద్ధి చెందండి అనే దాన్ని ఒక నినాదంగా మార్చేస్తున్నారు రాజకీయ పార్టీలు. దీని మీద ఏదైనా యుద్ధం చేసే ప్రోగ్రాం ఉందా రేవంత్ రెడ్డికి అనేది చూడాలి. డెఫినెట్గా ఆయన అంతటి యుద్ధం చేపట్టడు. అంత యుద్ధం చేసే ప్రోగ్రాం ఆయనకి లేదు, ఆయన పార్టీకి లేదు. ఎందుకంటే ఇలాంటి యాక్టివిటీస్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి కూడా గతంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు తినేసాడని కదా వీళ్ళ అలిగేషను. ఈ 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తిన్నాడు ఆయన? ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞం అనే పేరుతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ధనయజ్ఞమే. ఆ ధనయజ్ఞంలోనే ఈయన 1,00,000 కోట్లు తీసి పక్కన పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుమించి అవకాశం లేదు. రాజధాని సక్రమంగా జరుగుంటే అది కూడా ఒక పెద్ద స్కామ్ అయి ఉండేది. అమరావతి స్కామ్ పేరుతో ఒక బీభత్సమైన స్కాము తెలుగుదేశం పార్టీ వెనకాల కూడా ఉండేది. నిజానికి చంద్రబాబు నాయుడు గారు గతంలో 9 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు కూడా చాలా స్కాములు జరిగినాయి. ఆ విషయాల మీద ఆయన్ని అరెస్ట్ చేస్తాడేమో వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆ రోజుల్లో ప్రచారం జరిగింది, కానీ ఆయన అరెస్టుల దాకా వెళ్ళాల. ఏదైనా సరే థింక్ బిగ్, అంటే మార్కెట్ ఎకానమీలో ప్రభుత్వాలను ఎలా నడపాలి అనే విషయంలో చంద్రబాబు నాయుడు గారికి చాలా జ్ఞానం ఉంది.
ఆయన కొత్త కొత్త ప్రాజెక్టులు పట్టుకొచ్చి ఆ ప్రాజెక్టులకి డబ్బులు కేటాయించి ఆ కేటాయింపుల్లో మనకి ఎంత కావాలి అనేది మళ్ళించి ఈ కార్యక్రమాలు ప్రారంభించిన వాడే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు నుంచి స్ఫూర్తి పొందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని కొనసాగించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి చంద్రబాబు నుంచి ప్రేరణ పొందే జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించారు దాన్ని. కాబట్టి వీళ్ళందరూ ఒకే తానులో ముక్కలు. రేవంత్ రెడ్డి కూడా ఇంకెక్కడి నుంచో ఊడిపడలేదు. ఆయన కూడా అక్కడే పుట్టాడు, అక్కడే పెరిగాడు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇవే ఆదర్శాలు మాట్లాడేవాడు తొలి రోజుల్లో. ఏది, నాకు కాన్వాయ్ కొత్తగా అక్కర్లేదు, లేదు సీఎం కాన్వాయ్ వెళ్ళేటప్పుడు మీరు జనాలను ఆపొద్దు, ఇబ్బంది పెట్టద్దు, జనం ప్రయాణిస్తుండగా వాళ్ళ మధ్యలో నుంచి నేను ప్రయాణిస్తాను అన్నాడు ఆయన. అలా ప్రయాణించాడు కూడా కొద్ది రోజులు. ఆ తర్వాత ఆయనకు భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్నాయన్నారు. మళ్ళీ జనాలను ఆపటం, సీఎం కాన్వాయ్ వెళ్ళేటప్పుడు అన్నీ ఆపేస్తారు కదా బ్లాక్ చేసి. ఈ బ్లాక్ చేసే పద్ధతి వద్దన్నాడు మొదట ఆయన వైఎస్. కానీ తర్వాత కట్టుదిట్టం చేస్తారు. నక్సలైట్ల నుంచి ఆయన ప్రాణానికి ప్రమాదం ఉందని ఒక రిపోర్టు చూపించి మళ్ళీ జనాల్ని కట్టడి చేసి ఆయనకి పరదా కట్టారు. ఇప్పుడు పురంధేశ్వరి గారు అన్నట్టు పరదాలు కట్టుకు తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అందావిడ. ఇలా పరదాలు కట్టే పద్ధతి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నక్సలైట్ల పేరు చెప్పి మొదలుపెట్టాడు. అయినప్పటికీ ఆయన ప్రతి వారము ప్రతి 2 రోజులకు ఒకసారి పబ్లిక్ని కలిసేవాడు. ఓ ప్రజా దర్బార్ కార్యక్రమం ఉండేది. అసలు ప్రజలకి కలవకుండా ఉన్న ముఖ్యమంత్రులు వీళ్ళిద్దరే తెలుగు రాష్ట్రాల చరిత్రలో, కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరూ ఎవరికీ యాక్సెసిబిలిటీ కాదు. వాళ్ళని కలవటం అనేది చాలా గొప్ప విషయం. తపస్సు చేసిన వాళ్ళకే దేవుడు సిద్ధిస్తాడు అన్న లెవెల్లో కూర్చున్నారు వీళ్ళు. నిజానికి కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణాల్లో అది కూడా ఒకటి. ఈ యాక్సెస్ ఇవ్వకపోవడం అనేది కూడా ఒక కారణం. రేవంత్ రెడ్డి గెలవడానికి కారణం కూడా అదే. యాక్సెస్ లేదు. ఇప్పుడు ఆయన యాక్సెస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయినప్పటికీ అంత ఈజీ కాదు. ఆయన ఒకవేళ ఓడిపోతే ఆ ఓడిపోవటానికి దారితీసిన కారణాల్లో ఇది మేజర్ది అయి ఉంటుంది. ఎమ్మెల్యేలకి మంత్రులకి కూడా ఆయన నేరుగా కలవడానికి యాక్సెస్ లేని సందర్భం మనం చూసాం. ఇక్కడ కూడా అదే పరిస్థితి. కేసీఆర్ గారిది అదే పరిస్థితి, ఆయనది అదే పరిస్థితి. ఇద్దరూ జనాల్ని కాదు, వాళ్ళ పార్టీ వ్యక్తుల్ని కలవడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. తాము కలవాలనుకుంటే, తాము మందలించాలనుకుంటే, లేకపోతే ఏదైనా అకౌంట్స్ తెలుసుకోవాలనుకుంటే పిలిచి మాట్లాడటం తప్ప ఒక పార్టీ ఆఫీసో లేకపోతే మరొకటో రోజు సాయంత్రం అలా కూర్చుని నలుగురితో మాట్లాడి ఏమిటి పరిస్థితి అని ప్రజలతో కలిసి మాట్లాడటం అనేది వీళ్ళిద్దరూ అవాయిడ్ చేశారు. ఈ అవాయిడ్ చేసిన ఫలితం ఆల్రెడీ ఒక ఆయన అనుభవిస్తున్నాడు. రెండో ఆయన ఏం చేస్తాడో చూడాలి. ఇది ఒక గొడవ. అయితే ఈ క్రమంలోనే మనం గెలిచేస్తామనే కాన్ఫిడెన్స్లో ఉన్నాడు కేసీఆర్ గారు. మనమే గెలుస్తున్నాము అనే నమ్మకంతో కూడా ఉన్నాడు ఆయన. ఓడిపోతున్నామని ఎవరు అనుకోరు, ఆయన ఇంకా బలంగా అనుకోలేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఆయన అంటే తన ఓటు బ్యాంక్ ఎలా చీలుతుంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు ఎవరెవరు ఎలా చీలుస్తారు దగ్గర నుంచి ఒక క్యాల్కులేషన్ వేసుకుని ఉన్నాడు. ఆ లెక్క దెబ్బతింది. ఆ లెక్క పెద్దగా దెబ్బతినలేదు, కొద్దిగా దెబ్బతింది. ఆ కొద్ది దెబ్బే పెద్ద దెబ్బగా కనిపించి అధికారం పోయింది. అధికారం పోవడంతో ఇప్పుడు ప్రతి విషయము, వాళ్ళు తీసుకున్న ప్రతి నిర్ణయము స్క్రూటనీలోకి వస్తుంది. అట్లా స్క్రూటనీలోకి వచ్చినదే ఈ 22 కార్ల గొడవ. కార్లు ఎక్కడికి పోలేదు. ఈ కార్లు కొనుగోలులో అవినీతి జరిగి ఉండొచ్చు, అలాగే కారులో డిజైనింగ్ బలానా కంపెనీకి ఇవ్వాలి అని అనుకోవడంలో అవినీతి జరిగి ఉండొచ్చు, అక్కడ వేసిన బిల్లుల మీద అవినీతి జరిగి ఉండొచ్చు. అవినీతి మీద కావాలంటే విచారణ జరుపుకోవచ్చు, కానీ అక్కడ బిల్లు చెల్లించే కార్లు పట్టరావాలి ముందు. మీరు కొత్త కాన్వాయ్ వద్దు అనేది మీ ఆదర్శం.
రేవంత్ రెడ్డి గారి ఆదర్శం. అంటే ఈయన కూడా అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా కొన్ని ఇలాంటివి చెప్తున్నాడు. సీఎంకి ప్రత్యేకంగా ప్రగతి భవన్ అక్కర్లేదు అని చెప్పి ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో ఉంటున్నాడు కదా ఇప్పుడు. ఈ పద్ధతిలో అంటే తక్కువ ఖర్చులో ప్రభుత్వాన్ని నడుపుతాడు ఇతను అనే ఇంప్రెషన్ ఇవ్వడం కోసం ట్రై చేస్తున్నాడు. ఈ ఇమేజ్కి క్యాన్వాయ్ ఏమైనా దెబ్బ తీస్తుందేమో అని భయం ఆయన. ఆ భయం చొప్పున ముందే ప్రజల ముందు కన్ఫెస్ అయ్యాడు, ఇది నా తప్పేం కాదు, రేపొద్దున కొత్త కాన్వాయ్తో తిరుగుతాడు ఈయన. కానీ ఈ కొత్త కాన్వాయ్ ఆర్డర్ ఇచ్చింది నేను కాదు, కేసీఆర్. దానికి సంబంధించిన ఏమైనా స్కామ్ జరిగిందేమో మేము వెరిఫై చేస్తున్నాం, మేము అవినీతి రహిత ప్రభుత్వం మాది, మేము తక్కువ డబ్బులతో ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నాం, మేము ధర్మకర్తలుగా ఉండాలనుకుంటున్నాం, పాత ప్రభుత్వంలాగా టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఏది పడితే అది ఎలా పడితే అలా చేయదలుచుకోవడం లేదు అనే ఇంప్రెషన్ ఇవ్వటం కోసం ఆ హడావిడి చేశాడు ఆయన. దాన్ని అంతవరకే చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.